రాజధాని నగర అభివృద్ధి కోసం భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భూముల సేకరణకు గుంటూరు కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేసే వెసులుబాటు కల్పించింది. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో భూ సమీకరణలో ఎదురైన అడ్డంకులను అధిగమించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. భూసేకరణ చట్టం ద్వారా భూములు తీసుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే 33,000 ఎకరాలు భూ సమీకరణ ద్వారా ప్రభుత్వం సేకరించింది. రాజధాని ప్రధాన ప్రాంతంలో భూములు ఇవ్వని రైతుల నుంచి భూసేకరణ చట్టం ద్వారా తీసుకోనుంది. 2013 భూసేకరణ చట్టానికి ఈ ఏడాది 4వ అత్యవసర ఆదేశం ద్వారా సవరణలు చేసింది. చట్టంలోని 2, 3 విభాగాల నుంచి రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టును మినహాయించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పురపాలక శాఖ రెవెన్యూ శాఖను కోరింది. ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో తీర్మానించడం వల్ల భూసేకరణ చట్టంలోని కొన్ని నిబంధనలు దీనికి అడ్డంకిగా ఉన్నాయి. వాటి నుంచి మినహాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండటం వల్ల ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సవరణలను ప్రభుత్వం శుక్రవారం గెజెట్లో ప్రచురించనుంది. రాజధాని నిర్మాణం విషయమై ఈ ల్యాండ్ పుల్లింగ్కి 33,000 ఎకరాలని కన్సర్న్ ఇవ్వడం జరిగింది. అక్కడ మొత్తం ఉన్న యొక్క ల్యాండ్లో కేవలం 40% మాత్రమే అగ్రికల్చర్ ప్రొడక్షన్ కంప్లీట్ చేశారు. 14,800 పూర్తయింది ఈరోజు ఈవినింగ్కి. ఇది చాలా సాఫీగా స్మూత్గా ప్రతిరోజు 400 నుంచి 800 ఎకరాలు జరుగుతున్నాయి. ల్యాండ్ కూలింగ్ వల్ల లాభం లేదు, ల్యాండ్ అక్విజిషన్ కోరుకుంటున్నారు. వాళ్ళ వరకు ల్యాండ్ అక్విజిషన్ అప్లై చేస్తామని కోర్టుకు చెప్పడం జరిగింది. ఒక ల్యాండ్ పుల్లింగ్ నుంచి ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్కి వచ్చాం. అందరికి కాదు, ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి. సో 2013 ఆర్డినెన్స్ చాప్టర్ 2 అండ్ చాప్టర్ 3 ఆ రెండింటి ప్రకారం ఎగ్జామ్షన్ ఇస్తూ ఈరోజు జీవో నెంబర్ 166 రిలీజ్ చేశాం. ఈ జీవో ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే ల్యాండ్ పుల్లింగ్ వల్ల లాభం లేదు, ల్యాండ్ అక్విజిషన్ కావాలి, దానివల్లనే మాకు ఎక్కువ ఆదాయం అంటారు, వాళ్ళకి మాత్రమే దీన్ని అప్లై చేస్తారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులకే భూసేకరణ చట్టం వర్తిస్తుంది. కృష్ణానది తీరం వెంబడి కరకట్ట లోపల భూములు ఎక్కువగా సేకరించాల్సి ఉంది. తాడేపల్లి మండలంలో 2,989 ఎకరాలు సర్కారు సేకరించాల్సి ఉండగా 1,100 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు. ప్రజలకు వాస్తవాలు వివరిస్తూ దాదాపు 3,000 ఎకరాలను భూసేకరణ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణకు గుంటూరు కలెక్టర్ చర్యలు ప్రారంభించనున్నారు.